ఇక లిఫ్ట్ ఇచ్చారో మొత్తం దోచేస్తారు. నగరంలో కిలాడి లేడీలు డబ్బులు ఇవ్వకుంటే రేప్ కేసు పెడతామంటూ బెదిరింపులు. పలువురు నుంచి లక్షల్లో వసూలు. ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు. సో ఇప్పటికైతే అరెస్ట్ కూడా అయిపోయారంట. ఇక ఒంటరిగా మహిళలు కనబడితే చాలు. ముఖ్యంగా నేను యూత్కి చెప్తున్నా, అమ్మాయిలు కనబడంగానే లిఫ్ట్ ఇద్దామని చెప్పి అత్యుత్సాహం ప్రదర్శిస్తే ఆఖరికి వస్తే జేబులు కాలైపోతే కేసుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. మీరు నిర్మానుష ప్రాంతంలో హైదరాబాద్లో పట్టపగలైనా కూడా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నా కూడా అనుకోకుండా సడన్గా లిఫ్ట్ అని అడిగే చెప్పి లిఫ్ట్ ఇవ్వగానే ఆమె అత్యాచారం చేసిన వారిని కేసు పెడతా, లేకపోతే ఈయన కేసు పెట్టొద్దు అనుకుంటే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే ఎక్కగానే ఆమె హ్యాండ్ బ్యాగ్లో చిన్న చాకు ఉంటుంది, అది వీపికి వెనక వైపు చూపించి అట్ట కూడా బెదిరిస్తున్నారంట. మనం బండి నడుపుతా ఉంటాం, వెనకరికి వీపిక చాకు చూపించి బెదిరిస్తున్నారంట. సో ఇటువంటి చాలా జరుగుతున్నాయి. కాబట్టి అటువంటి వారిని పసిగట్టి మీరు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి, లేకపోతే వారిని అవాయిడ్ చేయండి. కానీ వాళ్ళ పక్షాన వాళ్ళ మాయలో పడిపోయి లొంగిపోయి మీరు బాధితులుగా మాత్రం మిగిలిపోవద్దు. సో చూడండి ఎక్కడ జరుగుతుంది అనేది. ఒంటరిగా మహిళలు కనబడితే చాలు అత్యాచారం చేసిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంకొందరు అయితే మహిళలను బలవంతంగా తీసుకెళ్లి అఘాయిత్యాలకు పాల్పడడం చూసాం. అయితే ఈ సంఘటన ఎందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ ఘటనతో అమ్మాయిలు లిఫ్ట్ అడిగితే బైక్ ఎక్కించుకోవడానికి యువకులు భయపడిపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ నగరంలో వాహనదారులను లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇద్దరు కిలాడి లేడీలు. ఆ మహిళలను లాలాగూడ పోలీసు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. తరలించారట. ఏం చేసిరట వాళ్ళంటే నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకువెళ్లి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారట. రోడ్డు పైన రాత్రిపూట నిలబడి లిఫ్ట్ అడుగుతారు. మానవత్వంతో లిఫ్ట్ ఇచ్చిన వారిని ఆ మహిళలు దోచుకుంటున్నారు. బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతకు గురి చేస్తున్నారు. మహిళల ఆటను పోలీసులు కట్టించారు. మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన భాగ్య, సఫిల్గూడకు చెందిన వెన్నెల బంధువులు సులభంగా డబ్బులు సంపాదించాలని భావించి మోసం చేయాలని నిర్ణయించారు. కొంతకాలంగా వీరు వాహనాలపైన వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాహనదారులు డబ్బులు ఇవ్వకపోతే తమపై లైంగికంగా దాడికి పాల్పడ్డామని బెదిరించి కేసులు పెడతామని దబాయిస్తున్నారు. వారు భయంతో డబ్బులు ఇచ్చేవారు. నవంబర్ 6న సాయంత్రం జెన్కోలో పనిచేస్తున్న వ్యక్తి బైక్పై నాగారంలోని తన ఇంటికి వెళ్తున్నాడు. తార్నాక బస్టాండ్ వద్ద నిలుచుని ఉన్న భాగ్య అతడిని లిఫ్ట్ అడిగింది. లాలాపేటలోని జిహెచ్ఎంసీ గ్రౌండ్ వద్దకు తీసుకువెళ్లి డబ్బులు డిమాండ్ చేసింది. అతను డబ్బులు ఇచ్చే నిరాకరించగా తనను బలవంతం చేసి ఇక్కడికే తీసుకువచ్చారని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించి ఫోన్పే ద్వారా 95,000 బదలాయించుకుందట. అనంతరం అంతటితో పాటు కుషాయిగూడకు వెళ్లి పేటీఎం ద్వారా 55,000 విత్డ్రా చేయించుకున్నది. మొత్తం మీద 95,000 ఫోన్పే, 55,000 విత్డ్రా, అంటే 1,50,000 రూపాయలు డిమాండ్ చేసింది. ఒక లిఫ్ట్ ఇచ్చిన కారణంగా పాపమని 1,50,000 రూపాయలు చెల్లించుకోవాల్సి వచ్చింది. యువకులు జర జాగ్రత్త వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. ఒకసారి చూడండి, ఇక్కడ కనిపించే ఫోటోలో కనిపించే వ్యక్తులు ఇక్కడ సఫిల్గూడ, వెన్నెల, భాగ్య ఇద్దరు కూడా ఇక్కడ ఫోటోలో కనిపించే వ్యక్తులే ఇద్దరు. వాళ్ళని ఆల్రెడీ పోలీసులు అరెస్ట్ చేసిర్రు. సో మరోవైపుగా